హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇక బయట అయితే ముగ్గులు వేస్తున్నా. క్వార్టర్ బయట ముందే వేసాక ఇంట్లో కూడా ముగ్గులు వేసాను. ముందుగా ఈ ముగ్గులు పని అంతా అయ్యాక వంట చేశాక తర్వాత దేవుడి గుడి దగ్గర రెడీ చేస్తాను. ఒక సైడ్ పప్పు పెట్టాను, ఇంకొక సైడ్ ఏంటంటే అన్నం వేసరికి ఆగేటట్టు ఉంది. ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట, 2 గ్లాసులు పిండి. వరిపిండే వేస్తాం మేము. తొందరగా చేస్తాను అనుకో, తొందరగా పూజ చేసుకోవచ్చు. చేస్తాం ఓన్లీ మేము పాలుండలు పప్పు ఉండలు మాత్రమే పెడతాం. ఈవినింగ్ వినాయకుడు పెట్టుకుంటాం కాబట్టి అందులో శనగలు ఉంటాయి కదా, ప్రసాదం శనగలు ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. హల్వా అని మార్నింగ్ అయితే నేను 5కి పడుకొని లేసాను. 5 నుంచి ఇల్లంతా పూజ కొట్టేసి, అంటే ఇల్లంతా ఒత్తేసి అన్నీ చేసే టైంకి, స్నానం చేసి రెడీ అయ్యే టైంకి 6:30 అయ్యింది. నిన్న మార్కెట్కి వెళ్ళిపోయాను, అందుకే చేయలేదు. లేకపోతే నిన్ననే చేసి ఉంటే కాస్త ఫ్రీగా ఉండే ఉన్నాం. ఇదిగోండి, ఈ సైడ్ అయితే కొంచెం దగ్గర అయిపోయింది ఉండలు చేయడానికి. ఈ ఉండలు చుట్టడం ప్రాసెసే కాస్త కష్టం. మా పప్పు అయిపోయింది, ఈ పప్పు కొంచెం ఇచ్చేసుకుంటే చాలు. పప్పు అయిపోయింది, ఇది ఉండలకి రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా పడుకొని లేసారు. వాళ్ళ నాన్న వస్తే స్నానం చేపిస్తారు. ఇక్కడ టిఫిన్ కూడా చేయించాలి వీళ్ళకి. మ్యాగీ చేద్దాం అనుకుంటానే, ఇంకైతే చేయలేదు మ్యాగీ. చూడాలి, ఇదిగోండి కొంచెం వేడిగా ఉంది. చల్లార్చాక ఉండాలి చూడతాను. ఇలా కొబ్బరి కూర కూడా రెడీ చేసుకున్నాను. పులిహోరను మొక్క పెసలు ఈవినింగ్ చేసుకుంటాను. ఇప్పుడు చేయలేను, టైం అయిపోద్ది పూజకి రెడీ చేయాలి కాబట్టి. చేస్తాను. మా చిన్నోడు చూస్తాడంట. తింటావా? తింటాడంట. తర్వాత ఇస్తాను, తిందువా? ఇప్పుడే ఇక్కడ వరకు అయితే రెడీ చేశాను. దేవుడి దగ్గర వంట అయితే అయిపోయింది. దేవుడి దగ్గర డెకరేషన్ చేస్తున్నా. నేనేం చేయలేదు, పప్పు ఉండ్రాలు, ఇంకా పప్పుతో ఉండ్రాలు, పాలుండలు చేశాను, శనగలు చేశాను. తర్వాత పులిహోరను మొక్క పెసలు ఈవినింగ్ చేసుకుంటాను. పూలమాల గుచ్చుతాను అనమాట. ఈ పూలమాల అయ్యాక నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నా. ఇక టైం అయిపోయింది పూజకి. నేను రెడీ అయ్యే లోపలే మా పిల్లలు మా ఆయన అయితే వినాయకుడిని కూర్చుని పెట్టారు. వినాయకుడి దగ్గర అయితే కొంచెం పూలు ఇంకా ప్రసాదాలు అన్ని పెట్టి అయితే పూజకైతే రెడీ చేసుకున్నాము. పిల్లలు ఇద్దరినైతే ఈ రోజు నేను రెడీ చేయలేదు, వాళ్ళ నాన్న స్నానం చేసి రెడీ చేశారు. ఇక వంట చేసి పూజ దగ్గర అయితే రెడీ చేసి ఇవన్నీ టైంకి లేట్ అయిపోయింది. ఈసారి మా పిల్లలు పూజ దగ్గర బాగానే కూర్చున్నారు. ఇద్దరు కొట్టుకోవడం అలా చేస్తారేమో అనుకున్నా, చాలా బాగానే కూర్చున్నారు. మా చిన్నోడే కాస్త అల్లరి ఎక్కువ చేస్తాడు. ఊర్లో వినాయక చవితి జరుపుకొని 5 ఇయర్స్ అయ్యింది. మేము ఈ క్వార్టర్కి వచ్చి సెకండ్ టైం అనమాట వినాయక చవితి జరుపుకుంటున్నాం. వినాయకుని కదా మొబైల్లో అయితే స్టార్ట్ చేసి అయితే పూజ అంతా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టాక హారతి కూడా ఇచ్చాం. మా పెద్దోడైతే గుంజీలు తీస్తున్నాడు, వాళ్ళ నాన్న చెప్పారంట. అయిపోయింది, భోజనాలు కూడా అయిపోయేవి. ఇక రెస్ట్ తీసుకోవడమే. నేనైతే మా ఆయన అయితే కొంచెం ప్రసాదం తినేసి వెళ్ళిపోయారు. మార్నింగ్ అంతా పూజలు అయిపోయాక అన్నీ అయిపోయాయి. టైంలో స్నానం చేసి అయితే రెడీ అయిపోయాము. ఇంకా పూజ చేయాలి ఈవినింగ్. ప్రసాదం అయితే పులిహోర మొక్క పెసలు చేశాను సాయంత్రంకి. వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి పప్ప మోర్య. జై గణేష. జై గణేష. చెప్పు, జై జై గణేష. బాయ్. గుడ్ నైట్. ఎక్కడికి వెళ్తాం కీర్తన్? క్యాంప్ దగ్గరలో కూడా 2 వినాయకులు పెట్టారు, చూడడానికి అయితే వెళ్ళాము. బెంగాల్లో మనలా వీధికి ఒకటి పెట్టరు, ఏదో ఒక ఏరియాలో అయితే ఒక్కొక్క దగ్గర పెడతారు. ఇక్కడ మేము ఉండే దగ్గరలో అయితే 2 దగ్గరలో పెట్టారు. ఈ బెంగాల్లో ఎక్కువ దుర్గా పూజలు, కాళీ పూజలు జరుగుతాయి. వినాయక చవితి అనేది చాలా తక్కువ మంది చేసుకుంటారు. ఈ 2 దగ్గరలో వినాయకులు చూసి అయితే మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఇక బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.